4 భుజాలా, అమ్మవారికి 2 భుజాలా, అమ్మవారికి 8 భుజాలా, అమ్మవారికి 18 భుజాలా, అమ్మవారికి 1000 భుజాలా? నాకు చెప్పండి. మీరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరో తెలుసా అండి? లలితాదేవిగా ఉంటే 4 భుజాలు, పార్వతీదేవిగా కూర్చుంటే 2 భుజాలు, గౌరీదేవిగా కూర్చుంటే 2 భుజాలు, కాళికాదేవిగా వస్తే ఆవిడికి 1000 భుజాలు. లేదు ఆవిడ మహిషాసుర మర్దనిగా వస్తే 18 భుజాలు. కాదు ఆవిడ ఒకనాడు లలితాదేవిగా ఉంటే ఎర్రబట్ట, ఆవిడ గౌరీదేవిగా ఉంటే పచ్చబట్ట, ఆవిడ అసలు కాళికగా ఉంటే దిగంబరి. ఆవిడ పుర్రెల మాల కట్టుకుంటుంది మొలకి. ఏది కట్టుకున్నా మీకు అమ్మ అంతే. తత్వం మాత్రం అమ్మే. ఆవిడ ఎలా ఉండనివ్వండి మీకు అనవసరం. ఆవిడ గంగోత్రిగా హిమాలయ పర్వతాల మించి జరితో కింద పడుతున్నది గంగే. మీరు 11 అయితే తప్ప స్నానం చెయ్యలేనంత వేగంతో హరిద్వార్లో ప్రవహించినది గంగే. మీరు కాశీలో దిగి స్నానం చెయ్యగలిగినటువంటి సాధు ఆ ప్రవాహంతో ఉన్నది గంగే. అన్ని చోట్ల గంగే. మీరు కాలు పెట్టలేకపోయారు, మీ శక్తి తక్కువ తప్ప మీరు స్నానం చేయలేకపోయారన్నది గంగ కాదనకండి. మీరు ఉపాసన చెయ్యలేరేమో కొన్ని రూపాలు, మీ శక్తి సరిపోదేమో, కానీ ఆవిడ అమ్మతనం మాత్రం ఆవిడికి లేకపోవడం అన్నది లేదు. కాళికగా ఉపాసించగలిగితే రామకృష్ణ పరమహంస ఉపాసించగలిగారు. రామకృష్ణ పరమహంస ఉపాసన అంటే ఏమిటో తెలుసా అండి? ఆయన తన మేనల్లుడితో కలిసి మాట్లాడుతున్నారు ఒక రోజున కలకత్తాలో మఠంలో. మాట్లాడుతూ ఉండగా అమ్మా 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 అంటూ పరిగెత్తి స్పృహ తప్పి పడిపోయారు. పరిగెత్తుకెళ్ళి స్పృహ తప్పి పడిపోతే మేనల్లుడు వచ్చి నీళ్లు కొట్టి లేపాడు. ఉన్మాదంలాగా ఏదో మాట్లాడారు. కాసేపు మాట్లాడిన తర్వాత అడిగాడు మేనల్లుడు, ఏమైంది మామయ్య, ఎందుకు పడిపోయావు అని అడిగాడు. ఇక్కడే ఈ పొదల్లోనే అమ్మవారు ఎర్రటి చీర కట్టుకుని ఆకుపచ్చటి అంచుతో ఉన్న చీరతో గొల్లపిల్లలతో కలిసి నా తల్లి ఆడుకుంది ఈ చెట్టు పొదల్లో. మా అమ్మని చూడగానే అమ్మా 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 అని పరిగెత్తాను. నేను దగ్గరి దాకా పరిగెత్తిన తర్వాత అమ్మ నా వంకిలా చూసింది. అమ్మని చూడగానే, అమ్మ నా వంక చూడగానే, ఆ రూపాన్ని చూడగానే ఆనంద పారవశ్యంతో మూర్ఛపోయాను రా అన్నారు. ఆయన లేపి మేనల్లుడు గుళ్ళోకి తీసుకెళ్ళాడు. పొద్దున్న కట్టిన చీర కాదు, ఎర్రటి చీర ఆకుపచ్చ అంచుతో కట్టుకునింది కాళికాదేవి. మేనల్లుడు అన్నాడు, ఎంత పని చేశావు మామయ్య, అమ్మా అమ్మా అంటూ నువ్వు ఎందుకు పరిగెత్తావు, నన్ను పిలిచి చెప్తే నేను పట్టుకుందురు కదా అన్నాడు. ఇది అమాయకత్వం అంటే. పరమహంస అన్నారు, మనం పరిగెత్తి పట్టుకుంటే దొరుకుతుందిరా, ఆవిడ దొరకాలనుకుంటే దొరుకుతుందిరా, ఆ దొరికేటట్టు అనుగ్రహించడానికి ఇలా పరిగెడుతున్నాను రా అన్నారు. అది భక్తి, అది ఉపాసన. ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయించుచున్న 1000 సూర్యుల కాంతి కలిగినది, ఉదయించుచున్న సూర్యుని యొక్క 1000 కిరణముల కాంతి కలిగినది. మీరు ఎలా అన్నా పర్వాలేదు, కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది.